హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్ వీడియో టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్ గురించి ఏంటంటే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా ఏంటంటే బీటీసీ చార్ట్స్ అయితే చూద్దాం. బీటీసీ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా మనకైతే చాలా నుంచి అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఎందుకనేది ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుందో ఫస్ట్ అయితే రీజన్ చూద్దాం. మనకి మెయిన్లీ వచ్చేసి బీటీసీ అనేది స్పాట్ ఈటీఎఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ఎక్కువ మొత్తంలో అయితే ట్రేడింగ్ అయితే చేస్తున్నాయి. దగ్గర చూసుకున్నట్లయితే 700 నుంచి 800 మధ్యలో ఏంటంటే టోటల్ వాల్యూమ్ అయితే జనరేట్ అవుతుంది. $800 మిలియన్ ఏంటంటే దాంట్లో ప్రజెంట్ అయితే ఫ్లక్చువేట్ అవుతున్నాయి. కాబట్టి మార్కెట్లో ఏంటంటే కొద్ది వరకు ఎక్కువ శాతం ఏంటంటే బీటీసీ అనేది ఇంక్రీజ్ అయింది. దాంతోపాటు మనకి ఏదైతే యూఎస్ ఎలక్షన్స్ ఉన్నాయో దాంట్లో ట్రంప్ గెలవడం వల్ల ఇంకా ఎక్కువ మంది ఏంటంటే బీటీసీలో అయితే మనీ అయితే డిపాజిట్ చేశారు. బట్ దీని తర్వాత ఏమవుద్దని ఫస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ చూసుకుంటే బీటీసీ అనేది ఒక కరప్షన్ కూడా ఇవ్వకుండా మనకి ఏంటంటే డైరెక్ట్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇది మనం చూసుకున్నట్లయితే చాలా రిస్క్ సినారియో అయితే ఉంది. మనకి 4 అవర్ టైం ఫ్రేమ్లో అండ్ 1 డే టైం ఫ్రేమ్లో చాలా వరకు చూసుకుంటే బీరిష్ డైవర్జెన్స్ అయితే ఫామ్ అవుతున్నాయి. ఒకసారి మాత్రం ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎక్కువ శాతం ఏంటంటే డ్రాప్ అవుద్ది. ఇక్కడ మనం చూసుకుంటే దీని టార్గెట్ అయితే చూసుకుంటే 1 lakh ఈజీగా ఏంటంటే వెళ్దామని చెప్పి అందరైతే ట్రై చేస్తున్నారు. మ్యాక్సిమం ఆ $1 lakh దాకా వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం ఒక కరప్షన్ తీసుకోవచ్చు. అక్కడ నుంచి చూసుకుంటే ఏబీసీ టైప్లో ఏంటంటే కరప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ చూసుకుంటే అయితే ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను, మార్కెట్ ఎందుకు అంత డౌన్ అవుద్దని ఫస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ మెయిన్లీ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి మార్కెట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో అయితే ఉంది. అంటే ఎక్కువ మంది ఏంటంటే పాజిటివ్లో అయితే ఉన్నారు. మార్కెట్ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుద్దా అని చెప్పి అయితే అనుకుంటున్నారు. అంటే ఏదైతే ఉందో ఎక్కువ మంది ఏంటంటే ఇంకా వెళ్ళొద్దా అని చెప్పి అనుకుంటున్నారు అన్నట్టు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అది. ఎక్కువ మంది ఏంటంటే బీటీసీని ఏంటంటే బ్లైండ్గా అయితే బై చేశారు, ఎక్కువ మంది అయితే లాంగ్ చేశారు. అండ్ ఆ ఇన్కమ్ కూడా చూడకుండా ఏంటంటే దీని బీటీసీ అనేది ట్రస్ట్ అయితే చేశారు. బట్ బీటీసీ అనేది ఎక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది అనేది నాకైతే తెలుసు. అది స్టార్టింగ్ రేంజ్ మనం చూసుకుంటే $65,000 నుంచి అయితే ఫాస్ట్ ఏంటంటే మనకి నాన్ స్టాప్గా అయితే గ్రోత్ అవుతూనే ఉంది. అదైతే నేను నోటీస్ చేశాను. అంటే ఒక కరప్షన్ లేకుండా బీటీసీ అనేది ఇంక్రీజ్ అవుదాం అనేది రిస్క్. అండ్ దాంతోపాటు సినారియోస్ ఏ విధంగా చెప్తున్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఏదైతే ఉందో వెన్ ఇన్వెస్టర్స్ ఆర్ గెట్టింగ్ టూ గ్రీడీ, అంటే మన మార్కెట్ అనేది టూ గ్రీడీ అంటే ఎక్కువ పాజిటివ్ ఉంటే అప్పుడు మార్కెట్ ఏముంటుంది, దట్ మీన్స్ ద మార్కెట్ డ్యూ ఫర్ ఏ కరప్షన్, అంటే మార్కెట్ ఒక కరప్షన్ తీసుకునే ఛాన్స్ అయితే ఎక్కువ అయితే ఉంది. అది మనకైతే క్లియర్గా అయితే తెలుస్తుంది. మళ్ళీ ఎక్స్ట్రీమ్ ఫియర్ ఉన్నప్పుడు మనకు చూసుకుంటే అయితే అప్పుడు ఎక్కువ మంది భయపడుతున్నప్పుడు మనం బై చేయాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఎక్కువ పాజిటివ్ ఉన్నప్పుడు మనం సేల్ చేయాలి. దాని పరంగా ఉంటేనే మీకైతే కొద్దిగా ప్రాఫిట్ అయితే ఉంటుంది. అందుకోసం అనేది కొన్ని ట్రేడ్స్ అయితే ఓపెన్ చేశాను. బట్ ఆ ట్రేడ్స్ అనేది కొద్దిగా ముందే అయితే ఓపెన్ చేశాను కాబట్టి వాటికి సంబంధించిన లివరేజ్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ అయితే ఇప్పుడు మనం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి చూసుకుంటే బీటీసీ ఖచ్చితంగా డౌన్ అవుద్ది, 100% అయితే డౌన్ అవుద్ది. మెయిన్లీ చూసుకుంటే అయితే లిక్విడేషన్ చూసుకుంటే అయితే మనకి 90,000 అయితే ఉంది, 91,000లో 35M అయితే ఉంది, దాంతోపాటు 92,000లో 92M అయితే ఉంది. ఎక్కువ మనం చూసుకుంటే అయితే మొత్తం ఇక్కడ మాత్రమే డాలర్స్ అనేది ఎక్కువ మొత్తంలో ఏంటంటే లిక్విడేషన్ పర్పస్కి అయితే ఉన్నాయి. అంటే ఎక్కువ లాంగ్ పొజిషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళ మనీ ఏంటంటే బాటంలో అయితే ఉండిపోయింది. మ్యాక్సిమంలో చూసుకుంటే అయితే మనకి డామినెన్స్లో ఏం తెలుస్తుందంటే ఫస్ట్ అది చూద్దాం. సిఎంఈ గ్యాప్లో చూసుకుంటే అయితే సిఎంఈ గ్యాప్ అయితే మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది 4 అవర్ టైం ఫ్రేమ్లో. ఇక్కడ మనం చూసుకుంటే అయితే కరెక్ట్గా ఈ లెవెల్లో గ్యాప్ అనేది ఫామ్ అయింది. ఎప్పుడైనా కానీ బీటీసీ అనేది గ్యాప్స్ ఓపెన్ అవుతే ఖచ్చితంగా వాటిని ఫిల్ చేస్తుంది. మినిమం ఇదైతే ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే అయితే మన టార్గెట్స్ డౌన్ ట్రెండ్లో చూసుకుంటే అయితే 77,000 నుంచి 80,000 దాకా అయితే ఫస్ట్ ఈజీగా అయితే బీటీసీ అనేది డ్రాప్ అవుద్ది. అది కరప్షన్ అయిన తర్వాతనే మళ్ళీ అక్కడ నుంచి లాంగ్ చేయాలన్నా షార్ట్ చేయాలన్నా బీటీసీ అనేది తీసుకుంటే ప్రస్తుతానికైతే ఈ లెవెల్ దాకా అయితే ఒక షార్ట్ టర్మ్ అయితే ఉంటుంది. బీటీసీ అనేది ఖచ్చితంగా డ్రాప్ అయితే అవుద్ది. కొన్ని రోజుల్లో ఏంటంటే జరగబోయేది అయితే మీకు ముందే అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం ఈ కరప్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ మనకి అగ్రెసివ్ మార్కెట్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఆల్ట్ కాయిన్స్ అనేది మూవ్ అవుద్ది. వన్స్ ఏంటంటే బీటీసీ డ్రాప్ అయిన తర్వాతనే ఆల్ట్ కాయిన్స్లో మనీ వెళ్తుంది. అక్కడ నుంచి చూసుకుంటే బల్క్ అమౌంట్లో ట్రేడింగ్ అయితే జరుగుద్ది. నైట్కి అన్ని కాయిన్స్ అయితే రాకెట్ లాగా అయితే వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్తాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ ఏంటంటే ఈ వీడియో కొద్దిగా డెప్త్లో అయితే ఉంటుంది. ఒకసారి అయితే ఇంకా క్లియర్గా అయితే చూడండి. అండ్ ఇంకో దాంతోపాటు మనం చూసుకుంటే ప్యాటర్న్ చూసుకుందాం. ఏమేమి ప్యాటర్న్స్ ఉన్నాయో బీటీసీలో ప్రజెంట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం ఎలైట్ వేవ్ ప్యాటర్న్ అయితే చూపిస్తాను. నేనైతే 1 వీక్ టైం ఫ్రేమ్ చూపిస్తాను. ఇది హయ్యర్ టైం ఫ్రేమ్. 1 వీక్ ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసి 1 వీక్ టైం ఫ్రేమ్లో ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అప్ ట్రెండ్. ఇక్కడ మనకి 0 నుంచి స్టార్ట్ అయింది అండ్ డైరెక్ట్ మనకి 1 లెవెల్ దాకా ఇంక్రీజ్ అయింది. మళ్ళీ 1 లెవెల్ నుంచి డైరెక్ట్ 2 దాకా అయిందంటే డౌన్ అయింది. ఇది ఒక కరప్షన్. మళ్ళీ 2 దగ్గర నుంచి డైరెక్ట్ మనకి మార్కెట్ అనేది ఇన్స్టెంట్గా ఏంటంటే 3 లెవెల్ దాకా అయితే ఇంక్రీజ్ అయింది. మళ్ళీ 3 నుంచి 4 దాకా ఒక కరప్షన్ అయితే ఇచ్చాడు. అండ్ 4 నుంచి 5 దాకా ఇప్పుడు మార్కెట్ అనేది గ్రోత్ అవుతుంది. అండ్ మనం చూసుకున్నట్లయితే ఈ ప్యాటర్న్ సిమిలర్గా చూసుకున్నట్లయితే ఎలైట్ వేవ్ ప్యాటర్న్ అయితే ఉంది. దాంట్లో మనకి ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ మనకి మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది 0 to 1, మళ్ళీ 2 నుంచి 3 అట్లా ఇంక్రీజ్ అవుద్ది. లాస్ట్ ఏంటంటే 5th లెవెల్ దాకా అయితే ఎండ్ అవుద్ది.
తర్వాత ఏమవుద్దంటే ఏబీసీ కరప్షన్లో మార్కెట్ అనేది డౌన్ అవుద్ది. అంటే ఏ విధంగా డౌన్ అవుద్దంటే మార్కెట్ ఇక్కడ నుంచి నియర్లీ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మ్యాక్సిమం డౌన్ అయితే ఎక్కువ శాతం కూడా 65,000 దాకా డౌన్ అయ్యి అండ్ ఈ విధంగా మళ్ళీ కొద్దిగా ఇంక్రీజ్ అయ్యి అండ్ మళ్ళీ డౌన్ అవుద్ది. ఈ విధంగా ఏబీసీ కరప్షన్ అయితే కంప్లీట్ అవుద్ది. ఈ ఏబీసీ కరప్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే మనకేంటంటే ఫండ్స్ అనేది ఎక్కువ మొత్తంలో జనరేట్ అవుద్ది. అండ్ దాంతో పాటు ఏంటంటే బీటీసీ సైడ్ వేవ్స్లో ఉన్నప్పుడు ఫండ్స్ అనేది జనరేట్ అవుతాయి. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే ఒక క్రాష్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్ట్ కాయిన్స్ అనేది ఎక్కువ మొత్తంలో ఏంటంటే బై చేస్తాను. అప్పటిదాకా ఏంటంటే కొద్ది వరకు బీటీసీలో ట్రేడ్ చేయడమే మంచిగా అయితే అనిపిస్తుంది ప్రజెంట్. ఎందుకంటే బీటీసీ అనేది ఓవర్గా అయితే ట్రేడ్ అవుంది. ఇప్పుడు మనకి ఒక ఆపర్చునిటీ అయితే ఉంది. బీటీసీలో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఏ విధంగా ప్లాన్ చేయాలి అవన్నీ మీకు తెలియాలంటే మీరు ఏంటంటే గ్రూప్లో అయితే జాయిన్ కండి. గ్రూప్లో అయితే క్లియర్గా అయితే చెప్తాను. ఓకే గైస్, ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకా ఆల్ట్ కాయిన్ సిగ్నల్స్ అనేది నేను ఎందుకు ఇవ్వట్లేదు. ఆల్ట్ కాయిన్ చూసుకుంటే అయితే ప్రజెంట్ ఇంకా కూడా 100% ఏంటంటే బుల్ మార్కెట్లో లేవు. నేను ఒకటేసారి గ్రూప్లో ఏంటంటే అప్డేట్స్ అనేది ఇస్తాను. కొద్దిగా టైం అయితే పడుద్ది. ఎందుకంటే అన్ని కాయిన్స్ అనేది ఒకటే లెవెల్లో అయితే బ్రేక్అవుట్ అయితే అవుతున్నాయి. ప్రజెంట్ ఇంకా బ్రేక్అవుట్ కాలేదు. బ్రేక్అవుట్ అయిన వెంటనే అన్ని కాయిన్స్ సిగ్నల్స్ అనేది ఒకటేసారి మీకు ఒక 30 సిగ్నల్స్ అనేది గ్రూప్లో అయితే ఇచ్చేస్తారు. మీకు బయింగ్ సిగ్నల్స్ వచ్చేస్తాయి అండ్ సేలింగ్ సిగ్నల్ మాత్రం నేను మెల్లిమెల్లిగా ఏంటంటే ఇస్తాను. ఫస్ట్ టార్గెట్ మాత్రం ప్రజెంట్ అయితే ఇస్తాను. తర్వాత 2 టార్గెట్స్ అనేది నేను మళ్ళీ అప్డేట్ అయితే చేస్తాను. ప్రస్తుతానికైతే బీటీసీ అప్డేట్ అనేది దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కాయిన్ మనం చూసుకుంటే దాదాపుగా ఏంటంటే మిడిల్ అయితే ఉంది, ఒక కరప్షన్ అయితే ఉంది. మ్యాక్సిమం షిబా ఇను కాయిన్ కూడా చూశాను, అది కూడా ఒక చిన్న కరప్షన్లో ఒక లెవెల్కి వచ్చి అయితే హోల్డ్ అయింది. ఇథిరియం కూడా చూసుకున్నట్లయితే మనకి గ్రీన్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ లెవెల్కి వచ్చి అయితే హోల్డ్ అయింది. ప్రతిదీ మనకి ఏంటంటే ఒక లెవెల్కి వచ్చిన తర్వాత హోల్డ్ కావాలి. ఖచ్చితంగా కరప్షన్ అయితే ఉండాలి. కరప్షన్ అయిన తర్వాతనే మార్కెట్లోకి ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఫండ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు బీటీసీ అనేది ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే నేను చెప్పాను కదా, ఈ ప్యాటర్న్ ప్రకారం నియర్లీ $1,00,000 ఏంటంటే రీచ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది మార్కెట్. వన్స్ ఆ లెవెల్కి రీచ్ అయిన తర్వాత మార్కెట్లో ఏంటంటే ఎక్కువ శాతం బియర్స్ అనేది ఎంటర్ అవుతారు. ఈ బీటీసీ అనే ట్రేడ్ మీరు ఏ విధంగా చేయాలో తెలియాలనుకుంటే గ్రూప్లో అయితే జాయిన్ కాండి. గ్రూప్లో మీకు క్లియర్ కట్ అయితే అప్డేట్ అయితే ఉంటుంది. ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. మీరేమనుకుంటారు 1 lakh దగ్గర నుంచి ఇంక్రీజ్ అవుద్దా లేదా అనేది కూడా మెన్షన్ చేయండి. నా పరంగా ఏంటంటే 1 lakh అనేది వచ్చిన తర్వాత ఖచ్చితంగా కరప్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఒకసారి చూసుకున్నట్లయితే బీటీసీ అనేది 1 day టైం ఫ్రేమ్లో ఓవర్ బోట్ అయింది. ఎక్కువ శాతం ఏంటంటే వీక్లీ టైంలో ఓవర్ బోట్ అయింది. వీక్లీ టైంలో కూడా చూసుకుంటే అయితే బీరిష్ డైవర్జెన్స్ అయితే ఫామ్ అయింది. మార్కెట్ అనేది హయ్యర్ హైస్ అయితే క్రియేట్ అయి ఉంది అండ్ ఆర్ఎస్ఐలో మనకి లోవర్ లోస్ అయితే క్రియేట్ అయితే ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ అయితే క్రియేట్ అవుద్ది. ఇక్కడ మనం చూసుకుంటే అయితే ఈ విధంగా హయ్యర్ హైస్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ మనం చూసుకుంటే అయితే మార్కెట్ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది, ఫాస్ట్గా డౌన్ అయింది అండ్ దాని తర్వాత దీనికన్నా అంటే ఈ హైట్ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ కన్నా కొద్దిగా ఎక్కువ ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత మార్కెట్ అనేది క్రాష్ అయింది. ఇక్కడ మనం చూసుకుంటే అయితే సేమ్ సినారీ అయితే కనబడుతుంది. మనకి మార్కెట్ అనేది ఇక్కడ ఒక హై అయితే ఫామ్ అయింది, ఇక్కడ దానికన్నా ఇంకొక హైట్ అయితే ఫామ్ అయింది అండ్ వన్స్ ఏంటంటే ఇక్కడ ఒక 1 week క్యాండిల్ రెడ్లో క్లోజ్ అయిందంటే ఖచ్చితంగా మనకు అక్కడ నుంచి డౌన్ ట్రెండ్ ఉంటుంది. 100% గ్యారంటీ మార్కెట్ ఏంటంటే కరప్షన్ తీసుకుంటుంది. దానికోసం ఏంటంటే ఒక 1 week క్యాండిల్ అయితే మనకు క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అంటే ఇంకొక 3 days అయితే ఉంది. ఈ 3 daysలో మార్కెట్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ కావచ్చు. వన్స్ ఏంటంటే ఆ 3 days కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్కెట్లో రెడ్ క్యాండిల్ అనేది క్లోజ్ అవుద్ది. క్లోజ్ అయిన తర్వాత 100% నెక్స్ట్ వీక్ నుంచి మార్కెట్ ఓన్లీ బీటీసీ పరంగా డౌన్ అవుద్ది. మనకి బిట్ కాయిన్ మాత్రం డౌన్ అవుతాయి, ఆల్ట్ కాయిన్స్ అనేది రైజ్ అవుతాయి. ఎందుకంటే డామినెన్స్ అనేది 100% ఏంటంటే ఒక లెవెల్కి అయితే అప్రోచ్ అయింది. ఈ లెవెల్ దగ్గర నుంచి ఈజీగా ఏంటంటే డ్రాప్ అయిందంటే మీకు బుల్ మార్కెట్ స్టార్ట్ అవుద్ది. నేను అనుకున్న లెవెల్కి అయితే వచ్చింది, డామినెన్స్ 61-62 లెవెల్కి అయితే వచ్చింది. అక్కడ దాకా వచ్చిన తర్వాత ఒక్కసారి డౌన్ అయిందంటే కథం మనకి ఇంకా మార్కెట్లో ఏంటంటే ఫండ్స్ అనేది వచ్చేస్తాయి. ఫాస్ట్గా ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ అనేది రైజ్ అవుతాయి. ఓకే గైస్, ఈ గ్యాప్లో ఏంటంటే మీరు కూడా ఫ్రీగా ఏంటంటే ట్రేడింగ్ చేయాలనుకుంటే మాత్రం మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను. గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలో చెప్తాను. ఫ్రీగా ఎవరైతే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెయిడ్ మెంబర్స్కి అయితే చెప్తున్నాను. ఈ టైంలో అంటే మీకు ఈ 1 year అనేది ఏదైతే ఉందో అది బుల్ మార్కెట్ టైం. ఆ బుల్ మార్కెట్లో మీరు ఎక్కువ మనీ అయితే జనరేట్ చేయాలనుకుంటే గ్రూప్లో అయితే ఉండండి. గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలంటే ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు ఒక 1000 rupees ఫోన్పే చేస్తే మీకు మంత్లీ మెంబర్షిప్ అయితే ఉంటుంది. ఎవరైతే 1 yearకి జాయిన్ కావాలనుకుంటారో 5000 అయితే మీరు పే చేస్తే మీకు ఏంటంటే 1 year మెంబర్షిప్ అయితే ఇస్తున్నాను. ఇవన్నీ వద్దు, మీకు ఏంటంటే ఫ్రీగా సిగ్నల్స్ కావాలనుకుంటే మీకు కింద ఏదైతే కామెంట్ పిన్లో మీకు కాయిన్ డీసీస్ లింక్ అయితే ఉందో అక్కడ నుంచి ఏంటంటే మా రిఫ్లర్ ద్వారా ఏంటంటే మీరు ఆ లింక్ ద్వారా ఏంటంటే మీరైతే జాయిన్ కండి. జాయిన్ అయిపోయిన తర్వాత ఫండ్స్ అనేది డిపాజిట్ చేసి నా స్క్రీన్షాట్ అయితే పెట్టండి టెలిగ్రామ్ లింక్కి. అప్పుడు మీకు ఏంటంటే నేను ఏదైతే ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తానో అవన్నీ మీకు ఏంటంటే సపరేట్గా అయితే మీకు పంపుతాను. మినిమం ఏంటంటే కాయిన్ డీస్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మినిమం ఒక 1 lakh అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రీగా అయితే ఇస్తాను. ఆ లింక్ ద్వారా జాయిన్ కావాలి అండ్ 1 lakh అబోవ్ అయితే మీరు డిపాజిట్ చేసి ఉండాలి. అక్కడ నుంచి ఏంటంటే మీకు సిగ్నల్స్ అయితే ఇస్తాను. ఇప్పుడు ఈ 1 dayలో మీకు బీటీసీ ట్రేడ్స్ అయితే ఇస్తాను. కంపల్సరీ జాయిన్ కాండి, మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.